నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో బ్లాక్ బాక్స్ లభ్యం. దర్యాప్తు కోసం అమెరికా, బ్రిటన్ బృందాలు వచ్చాయన్న టాటా గ్రూప్. అన్ని బోయింగ్ 787 విమానాల్లో నిశితంగా భద్రతా తనిఖీలు. విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ప్రధాని, బాధితులకు పరామర్శ. విజయ్ రూపానీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మోదీ. పేదోడి ఇంటి నిర్మాణంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందన్న పొంగులేటి. ఆర్థిక కష్టాలున్న 22,000 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని స్పష్టం. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు. ప్రజల దృష్టి మళ్లించే యత్నమని మాజీ మంత్రి ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి ప్రణీత్ రావు విచారణ. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సిట్ అధికారుల ప్రశ్నలు. ఇరాన్ అణు కేంద్రమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు. 2 అగ్రశ్రేణి మిలిటరీ ఉన్నతాధికారులు సహా పలువురు మృతి. అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. బీజే మెడికల్ కళాశాల హాస్టల్ భవనం పైన దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెల్లడించింది. ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది బ్లాక్ బాక్స్ ను వెతికేందుకు సాయపడినట్టు తెలిపింది. ఘటనా స్థలాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ, ఫోరెన్సిక్ బృందాలు పరిశీలించాయి. విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడంలో కీలకమైన బ్లాక్ బాక్స్ ఘటనా స్థలంలో దొరికింది. 27 గంటలుగా తీవ్రంగా గాలిస్తుండగా బీజే మెడికల్ కళాశాల భవనంపై బ్లాక్ బాక్స్ లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ అధికారులు బ్లాక్ బాక్స్ ను గుర్తించారు. బ్లాక్ బాక్స్ వెతికేందుకు గుజరాత్ కు చెందిన 40 మంది సిబ్బంది వారికి సాయం చేశారు. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే ప్రమాద కారణాలపై కీలక సమాచారం తెలిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బ్లాక్ బాక్స్ అని పేరు ఉన్నప్పటికీ అది నారింజ రంగులో ఉంటుంది. నీటి అడుగున భారీ శిథిలాల్లో సులభంగా గుర్తించేందుకు నారింజ రంగులో బ్లాక్ బాక్స్ ను రూపొందించారు. బ్లాక్ బాక్స్లను ఉక్కు, టైటానియం వంటి అత్యంత మన్నికైన పదార్థాలతో తయారు చేస్తారు. ప్రతి కమర్షియల్ విమానంలో 2 బ్లాక్ బాక్సులు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డు చేయగా, మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డుకు ఉపయోగపడుతుంది. విమానాలకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు, అందులోని ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్ మేడే అంటూ సందేశాన్ని పంపుతారు. అది కాక్పిట్లో రికార్డ్ అవుతుంది. ఈ సమయంలో వారు మాట్లాడుకున్న విషయాలన్నీ అందులో రికార్డ్ అవుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్లోని డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్ను డీకోడ్ చేస్తారు. దీంతో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్నే బ్లాక్ బాక్స్ అంటారని అధికారులు స్పష్టం చేశారు. బ్లాక్ బాక్స్లో విమాన వేగం, ప్రయాణిస్తున్న ఎత్తు, ఇంజిన్ పనితీరు, కాక్పిట్ ఆడియో వంటి కీలకమైన సమాచారం ఉంటుంది. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య కమ్యూనికేషన్లు కూడా ఇందులో ఉంటాయి. ఇది తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు నీటి ప్రభావాన్ని తట్టుకునేలా నిర్మిస్తారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కీలకమైన డేటా ధ్వంసం కాకుండా కాపాడుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని బోయింగ్ 787 డ్రీమ్ లైన్ శ్రేణి విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. తనిఖీ చేయాల్సిన అంశాలను వివరిస్తూ ఎయిర్ ఇండియాకు పలు సూచనలు చేసింది. అనంతరం తమకు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. బోయింగ్ 787-8 శ్రేణి విమానాల భద్రతపై అనేక అనుమానాలు తలెత్తుతున్న వేళ డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
అహ్మదాబాద్లో నిన్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఘటనా స్థలం మొత్తం కలియ తిరిగిన ప్రధాని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడంతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్ష అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ విమానాశ్రయం నుంచి నేరుగా ఘటనా స్థలానికి వెళ్లారు. అధికారులతో కలిసి ఆ ప్రాంతమంతా కలియ తిరిగారు. వైద్య కళాశాల సముదాయాన్ని కూడా పరిశీలించారు. దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయానికి సమీపంలోని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గుజరాత్ ప్రభుత్వ అధికారులు, విమానయాన శాఖ అధికారులు పాల్గొన్నారు. దుర్ఘటన తర్వాత తీసుకున్న అనేక చర్యలను ప్రధాని మోదీకి వారు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు సూచనలు చేశారు. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సివిల్ ఆసుపత్రి సి వార్డుకు వెళ్లిన ప్రధాని అక్కడ చికిత్స పొందుతున్న 25 మందిని పరామర్శించారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు ఎన్ఆర్ఐ విశ్వాస్ కుమార్ రమేష్ తో ప్రధాని మాట్లాడారు. దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన ప్రధాని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. అనంతరం ఈ ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఫోటోలను ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా పంచుకున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద వార్త విని దేశమంతా దిగ్భ్రాంతికి గురైనట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మాటలకు అందని విషాదమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాల బాధను అర్థం చేసుకోగలనన్న ప్రధాని ఆప్తులను కోల్పోయిన వేదన దీర్ఘకాలం ఉంటుందని పేర్కొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ ఈ ఘటన దర్యాప్తులో కీలకంగా మారారు. పెను ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఆయన శారీరకంగా స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ మానసికంగా ఆందోళన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రమాద వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రమాదంలో విమాన సిబ్బంది, ప్రయాణికులంతా కలిసి 242 మంది ఉండగా విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం నుంచి స్వల్ప గాయాలతో నడుచుకుంటూ వచ్చి అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తర్వాత అతన్ని అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రిటిష్ దేశస్థుడైన 40 ఏళ్ల విశ్వాస్ తన కుటుంబాన్ని చూసేందుకు కొద్ది రోజుల క్రితం భారత్ వచ్చాడు. తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి బ్రిటన్ తిరిగి వెళ్తుండగా వారు వెళ్తోన్న విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం రావడంతో విమానం కూలిపోయిందంటూ ఛాతీ, కళ్లు, కాళ్లపై గాయాలతో అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ తెలిపారు. విశ్వాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. ప్రమాదం తర్వాత స్పృహ కోల్పోయిన విశ్వాస్ కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి చుట్టూ మృతదేహాలున్నాయని, విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని చెప్పారు. భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు విశ్వాస్ మీడియాకు వివరించారు. 20 ఏళ్లుగా భార్య బిడ్డలతో లండన్లో ఉంటున్నానని తెలిపారు. ప్రమాద సమయంలో తన సోదరుడు వేరే వరుసలో కూర్చున్నాడని, ఆయన ఆచూకీ తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. What was the situation yesterday? Can you describe for us, please? I can't explain. Everything happened in my eye. I can't. How did you manage to escape? I just. Did you pull the emergency doors? No. Emergency door is broken. Yeah. My seat is broken. Yeah. Then I see the page little bit. Yeah. Then I will try to come out. Okay. Yeah, that's why. So, did the aircraft catch fire before you came out? Yes. Okay. A little bit fire. After me, I'm out. Then blast. So, did anybody help you, or you after that you came out on your own? How did you jump from the aircraft? I'm not jumping. Okay. I just walk out, innit? Okay. Then ambulance coming in. What did Prime Minister tell you? What was the conversation?
He's just asking everything is okay. That's it. You're feeling better now. Yes. And where your family? Where's your family? Somebody is in London. Yes. Me and my brother staying in India last 8-9 months. And yesterday I was going to back to London. It happened everything in there. How do you feel that you have survived this kind of? I can't explain. It's miracle everything. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో విశ్వాస్ కుమార్ సీట్ నెంబర్ 11A వెనుక వరుసలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూర్చున్నారు. ఆయన సహా 241 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో విశ్వాస్ కుమార్ వాంగ్మూలం కీలకం కానుంది. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో పాటు విశ్వాస్ కుమార్ను పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రాణాలతో ఎలా బయటపడ్డారనే విషయాలని ప్రధాని ఆరా తీసినట్లు తెలిసింది. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ అక్కడి వైద్యులకు సూచించారు. మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అణు కేంద్రమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. 100 టార్గెట్లపై 200 యుద్ధ విమానాలతో విరుచుపడింది. ఈ దాడిలో ఇరాన్కు చెందిన 2 అగ్రశ్రేణి మిలిటరీ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు మృతి చెందారు. దీంతో మధ్యప్రాచ్యంలో బద్ధ శత్రువులైన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశాలు పెరిగాయి. 1980లో ఇరాక్తో యుద్ధం తర్వాత ఇరాన్పై జరిగిన అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాల దూకుడుతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టెహరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. టెహరాన్ పరిసర ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామీ, రివల్యూషనరీ గార్డ్స్ క్షిపణి కార్యక్రమాల చీఫ్ జనరల్ అమీర్ అలీ హజీజాదే, సైనిక దళాల చీఫ్ జనరల్ మొహమ్మద్ బఘేరీతో పాటు ఇంకా కొందరు మిలిటరీ ఉన్నతాధికారులు, పలువురు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికార న్యూస్ ఏజెన్సీ IRNA ధృవీకరించింది. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఫెరాయుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య, పిల్లలు, షహీద్ బెష్టీ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ అబ్దుల్ హమీద్ మినౌట్ చెహ్రా, అదే కళాశాల అధ్యాపకుడు అహ్మద్ రజా జుల్పుగరి కూడా మృతి చెందినట్లు సమాచారం. అగ్రశ్రేణి మిలిటరీ ఉన్నతాధికారులు, పలువురు అణు శాస్త్రవేత్తలు మృతి చెందడం ఇరాన్కు గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ఇరాన్ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టెహరాన్పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తర్వాత ఈ ఉదయం రెండో దశ దాడులు కూడా చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్లోని 100 టార్గెట్లపై 200 యుద్ధ విమానాలతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ అణు కేంద్రం, సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేసినట్లు పేర్కొంది. నతాంజ్ ప్రాంతంలోని అణు కేంద్రం వద్ద పలుమార్లు పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో భారీగా పొగ కమ్ముకుంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని పలు దేశాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇరాన్, ఇరాక్, జోర్డాన్లు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇరాక్ తమ దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ఆపరేషన్ రైజింగ్ లైన్ ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తమ మనుగడకు సవాల్గా మారిన ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే సైనిక చర్య చేపట్టినట్లు చెప్పారు. ముప్పు పూర్తిగా తొలగించేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. ఇటీవలి కాలంలో ఇరాన్ పెద్ద మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేసిందని, దానితో 9 అణుబాంబులు తయారు చేయొచ్చని నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్ను ఇప్పుడు ఆపకపోతే అణ్వాయుధాలను తయారు చేస్తుందన్నారు. అది ఇజ్రాయెల్ పెను ప్రమాదంగా పరిణమిస్తుందని, నాజీ హోలోకాస్ట్ నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని నెతన్యాహు తెలిపారు. అందుకే ఇరాన్ బెదిరింపులకు ప్రతిచర్య చేపట్టినట్లు చెప్పారు. నంతాంజ్లోని అణుశుద్ధి కేంద్రం, అణ్వాయుధాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తలను లక్ష్యంగా దాడులు చేసినట్లు చెప్పారు. టెహరాన్ బాలిస్టిక్ క్షిపణి కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. గతంలో ఇరాన్, దాని మిత్రదేశాలు కలిసి తమపై దాడికి విఫలయత్నం చేశాయని, ఇప్పుడు మరో కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తమ పోరాటం ఇరాన్ నియంతృత్వ పాలనపైనే కానీ ప్రజలపై కాదని నెతన్యాహు స్పష్టం చేశారు.
10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పు చేసిన గత బీఆర్ఎస్ సర్కార్ పేదోడికి ఇంటి నిర్మాణంపై మాత్రం బొమ్మలు చూపిస్తూ 10 ఏళ్లు కాలం గడిపిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగడిలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం చందపల్లిలో అసంపూర్తిగా ఉన్న 2 పడక గదుల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో 2023 ఎన్నికల్లో తనను నమ్మి గెలిపించారని, లేదంటే ఓడిపోయిన ఎమ్మెల్యే పెద్దపల్లిని అమ్ముకునేవారని ఎమ్మెల్యే విజయ రమణారావు భావోద్వేగానికి గురయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం ఇస్తున్నా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఆర్థిక కష్టాలున్న 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని పొంగులేటి తెలిపారు. 10 సంవత్సరాల అధికారం ఇస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేసావు. పేదోడికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీవీలలో పేపర్లలో బొమ్మలు చూపించావు. నువ్వు నివసించడానికి రాజభవనం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టావు తప్ప పేదవాడి బాధ, పేదవాడు తన బ్రతికొండంగా చివరికి ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలనే కలలాగానే మిగిల్చావు. 22,500 కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా పేదోడి కోసం మొదట విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లుద్దాం. చివరికి ఆ పింక్ కలర్ షర్టు తొడుక్కున్న వాళ్ళకు కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లిచ్చే పెద్ద మనసు మా ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఒక ఇంటి యాజమానిని అడిగిన మీరు ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత శ్రీనివాసరెడ్డి గారు అడిగినారు, ఏమ్మా సంతోషంగా ఉన్నామని. సంతోషంగా ఉన్నాం సార్. 10 సంవత్సరాల నుంచి నిరంతరం ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఇల్లు కావాలి అంటే ఇల్లు ఇయ్యలేని పరిస్థితుల్లో ఈరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఇల్లు ఇప్పించి మాకు సంతోషంగా ఉందంటే ఇంకో మాట చెప్పింది. మరి అవతల పార్టీలకు సంబంధించిన పేపర్లలో టీవీలలో చూస్తున్నాం సన్న రకం బియ్యం ఇస్తలేరంటే మాకు సన్న రకం బియ్యం అందుబాటులోకి వచ్చినాయి. ప్రతి నెల 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఆదా అవుతుంది. మేము సంతోషంగా ఉందని చెప్తున్నాం. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేసింగ్ కేసు విచారణ మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్ ను రెండోసారి ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 9న ఏసీబీ అధికారులు కేటీఆర్ ను సుమారు 6.5 గంటల పాటు ప్రశ్నించారు. గత నెల 28న కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నందున విచారణకు హాజరు కాలేదు. కేటీఆర్ కు తాజాగా మూడోసారి నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహణలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. హెచ్ఎండీఏ ద్వారా యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లు బదిలీ చేశారని ప్రధాన ఆరోపణ. ఆ సమయంలో కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు. తాజా నోటీసులతో ఫార్ములా ఈ కేసులో విచారణ మరింత కీలక దశకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. సోమవారం విచారణలో కేటీఆర్ ఎలాంటి సమాచారం ఇస్తారు, ఆ తర్వాత తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠ రేపుతోంది. విచారణల పేరిట ప్రజాధనాన్ని వృధా చేయడం మాని వెంటనే లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరు కావాలన్న ఏసీబీ నోటీసులపై ఎక్స్ వేదికగా స్పందించారు. రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ ఖాతాలోనే ఉన్నాయని గుర్తు చేశారు. వాటిని వెనక్కి రప్పించడం మాని మరోసారి ఏసీబీ నోటీసులు పంపారని ఆక్షేపించారు. చట్టాలను గౌరవించే పౌరుడిగా తప్పకుండా ఏసీబీ విచారణకు హాజరవుతారని, అన్ని విధాలుగా సహకరిస్తారని తెలిపారు. 10 ఏళ్ల క్రితం ఓటుకు నోటు అంశంలో రేవంత్ రెడ్డిపై కేసు కూడా ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉందని, ఇద్దరిపై ఏసీబీ కేసులు ఉన్నందున న్యాయమూర్తి సమక్షంలో లైవ్లో లైట్ డిటెక్టర్ పరీక్ష ఎదుర్కొనే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ కు మరోమారు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపేరని హరీష్ రావు ఆక్షేపించారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారనడానికి నోటీసులే నిదర్శనమని ఆరోపించారు. ఓటుకు నోటు ఈడీ కేసులో పైకోర్టు నుంచి స్టే తీసుకోవాలని లేదా విచారణకు హాజరై కొనసాగించాలని నిందితులకు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. ఇవాళ విచారణకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జెరూసలేం
మత్తయ్య హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, పేం కృష్ణకీర్తన్, సెబాస్టియన్ విచారణకు హాజరు నుంచి మినహాయింపు పొందారు. వేగంగా విచారణ జరిపి కేసును తేల్చాలని నిందితులు మత్తయ్య కోర్టును కోరారు. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్నందున కేసు వాయిదా వేయాలని ఇతర నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. పైకోర్టు నుంచి స్టే పొందాలని లేదా ఇక్కడ విచారణ కొనసాగించాలని స్పష్టం చేస్తూ విచారణను జూలై 25కి వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ప్రణీత్రావును విచారించింది. గతంలోనే ప్రణీత్రావును ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశారని, హార్డ్ డిస్క్ల ధ్వంసం చేసినట్లు ఆయన వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే హార్డ్ డిస్క్ల ధ్వంసం అంశంపైనే ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. గద్వాల మండలం పుటాన్పల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పత్తి పంటల పరిశీలన కోసం వచ్చిన రైతు సంక్షేమ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గొడవ హింసాత్మకంగా మారకుండా ముందే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలను చెదరగొట్టారు. గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సమక్షంలోనే ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నాయకుడు కురవ విజయ్ కుమార్, ఇతర గులాబీ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతులతో విత్తన పత్తి ఆర్గనైజర్ల సమక్షంలో అధికారుల సమావేశం నిర్వహించి పత్తి విత్తన సాగుదారులకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.